అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత చర్చనీయాంశమైన వాలంటరీ వ్యవస్థ మీద మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. వాలంటరీ వ్యవస్థని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సహాయకులుగా సీఎం టు వాలంటరీ అనే ఒక సిస్టమ్ ద్వారా ఆయన వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ఒక 50 ఏళ్ళకి ఒక మనిషిని చొప్పున ప్రతి గ్రామంలోనూ వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థలో ఒక గ్రామంలో 1700 ఇళ్ళు ఉంటే 34 మంది వాలంటీర్ని నియమించడం జరిగింది. అది కూడా ఫస్ట్లో వెరీ బిగినింగ్లో ప్రత్యేకమైన రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు. దానికి మినిమం డిగ్రీ అనేది పెట్టారు ముందు, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత 10th క్లాస్, ఇలా రాను క్వాలిఫికేషన్ తగ్గించేసి చివరికి ఫైనల్గా 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ వాలంటరీ అనేది పెట్టారు. వాలంటరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడం తప్పితే, ఏదైనా డేటా గవర్నమెంట్ అడిగిన డేటా కలెక్ట్ చేసి ఇవ్వడం తప్పితే రెండోది ఏం లేదు. ముందులో వ్యవస్థని ప్రారంభించినప్పుడు వాళ్ళకి టైమింగ్స్ కానీ ఒక పద్ధతి కానీ లేదు. తర్వాత కంబైన్ ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. 10 to 5 దాకా ఉండాలి అనేది ఒక విధానం తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ వాలంటరీ వ్యవస్థలో లాభం వల్ల ఒక ఓల్డేజ్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ తప్పితే ఇంక ప్రత్యేకమైన లాభం జరిగింది అనేది ఏం లేదు. ఇవాళ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో 2,65,000 మంది వాలంటీర్లని ప్రభుత్వం నియమించింది. వారిలో 1,05,000 మంది మొన్న ఎలక్షన్స్ టైంలో రిజైన్ చేసి వైసీపీ పార్టీకి కార్యకర్తలుగా పనిచేశారు. అయితే మొత్తం 2,65,000 మంది కూడా వైసీపీ ప్రభుత్వం అపాయింట్ చేసిన వైసీపీ కార్యకర్తలు అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్ చేయబడిన వాళ్ళే కాబట్టి అందరూ వైసీపీ కార్యకర్తలే, కరడు కట్టిన వైసీపీ కార్యకర్తలుగా చెప్పవచ్చు. ఇకపోతే వాళ్ళు 1,05,000 మంది పోతే, ఇక మిగిలిన 2,60,000 మంది పోతే సుమారు 1,50,000 మంది ఇంకా వాలంటీర్లుగా కొనసాగుతున్నారు. వారు కూడా వైసీపీ కార్యకర్తలే, అందులో నో మోర్ డౌట్. అయితే ఇక్కడ ఇంకా 1,50,000 మంది ఉంచడం అవసరమా అనవసరం అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అయితే ఇక్కడ మాకున్న సమాచారం కానీ, గ్రామాల్లో మేము చూసిన పరిస్థితులను బట్టి కానీ, వాలంటీర్లు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం, గవర్నమెంట్ అడిగిన డేటా కలెక్ట్ చేయడం తప్పితే ఇంకా ఏ పని లేదు. అయితే ఇక్కడ వారికి 5,000 రూపాయలు సాక్షి పేపర్ అనుకుంటారు, 200 రూపాయలు, 5,200 రూపాయలు నెల పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వారికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో 10,000 రూపాయలు జీతం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంటే వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తానని చెప్పారు చంద్రబాబు గారు కూడా. అయితే కంటిన్యూ చేసేటప్పుడు ఇక్కడ ప్రజల్లో ఉన్న ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేంటంటే సుమారు 150 ఏళ్ళకి, అంటే 150 ఏళ్ళకి ఒక వాలంటీర్ని కనుక పెడితే వాళ్ళకి సరిపడా పని ఉంటుంది. పెన్షన్ ఇవ్వడమే కదా, పొద్దున్నే మొదలెట్టి సాయంత్రానికి ఇచ్చేస్తారు. ఒకవేళ ఇవ్వలేకపోయి నెక్స్ట్ డే ఇస్తారు. నష్టం ఏముంది ఇక్కడ? ఒక రోజులో అమలు చేసినంత అత్యవసరమైన పరిస్థితి కాదు కదా. కాబట్టి 150 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి, అది కూడా మినిమం డిగ్రీ అన్నా ఉండాలి, లేకపోతే ఇంటర్మీడియట్ అన్నా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళని వాలంటీర్ పెట్టి ఉపయోగం ఉంది. వాళ్ళు ట్యాబ్ ఆపరేట్ చేయాలి కదా. మినిమం ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే బాగుంటుంది. కాన్పట్ అయితే ఇంటర్మీడియట్ అన్నా మినిమం పాస్ అయిన వాళ్ళు తీసుకుంటే ఈ వ్యవస్థ బాగుంటుందని, ఫర్దర్గా వాళ్ళు ఏమైనా పని చెప్పినా కూడా గ్రామంలో చేయాలంటే కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్గా పారామీటర్ తీసుకుని జీతం నెలకు 10,000 రూపాయలు ఇస్తే బాగుంటుంది అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా జరుగుతూ ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పక తప్పదు. అదేంటంటే అసలు గవర్నమెంట్లో శాలరీ ఇచ్చి తీసుకునే చిన్న ఉద్యోగం అయినా సరే ఏదైనా టెస్ట్ ద్వారా తీసుకుంటారు. అలాంటిది ఏ పక్కనే లేదు కాబట్టి, గతంలో జరిగింది కాబట్టి, ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఫిక్స్ చేసి ఒక ఎగ్జామ్ లాగా కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ ద్వారా పాస్ అయినా తీసుకుంటే 10,000 రూపాయలు చేతి పెడితే అది ఒక హానరబుల్గా ఉంటుంది, ఒక గౌరవంగా ఉంది, ఒక సిస్టమ్ మీద ఒక నిబద్ధత, ఒక ఇది ఉంటుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు. ఇప్పుడు
ఇప్పుడున్న వాలంటీర్లు ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తల వలన గ్రామాల్లో టీడీపీ వారికి ఈ వాలంటీర్లు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు చాలా సార్లు ఉన్నాయి. మరి ఇవాళ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అయితే దీనికి పచ్చనిగా ఏంటంటే ఒక ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేసి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అనో ఇంటర్మీడియట్ అనో పెట్టి వీళ్ళంతా ఆనరబుల్ కాబట్టి మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టి దాంట్లో ఒక ఎగ్జామ్ లాగా పెట్టి అందులో పాస్ అయినా అంటే మళ్ళీ రిక్రూట్ చేస్తాము అని చెప్పి అంటే జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెట్టి రిక్రూట్ చేస్తామని చెప్తే ఆ విధానం ద్వారా తీసుకుంటే వీళ్ళకి కూడా బాగుంటుంది అనేది నా సజెషన్. మామూలుగా వాలంటీర్ల ద్వారా ఇది పంపిణీ చేసేవాళ్ళు వాలంటీర్లు పక్కన పెట్టేసి ఈ పంపిణీకి వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.